నాన్నొస్తాడు. ఓ సుదీర్ఘ ప్రయాణం చేసి నాన్నొస్తాడు. నేనక్కడ కారిడార్లో దారికి 2 కనుగుడ్ల నతికించి గోడ గడియారపు సెకండ్ల ముళ్ళు శబ్దాన్ని నాన్న గుండె చప్పుడేమోనని దగ్గరగా నిలబడి వింటాను. నాన్న వస్తాడు. ఎండా వాన నాన్నకివేమీ పట్టదు. ఎప్పుడూ తడిచే వస్తాడు. చెమటతోనో కాకుంటే వర్షపు చినుకులతోనో, లేకపోతే కాస్త మంచులాంటి చలిలో వణుకుతూను. సీటు హ్యాండిల్ సరిగా ఉండని, కిటికీ తలుపులు సరిగ్గా తెరుచుకొని అసౌకర్యపు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి విసిగి మళ్ళీ ఓ ఆకుతేలు లాంటి మెట్రో ట్రైన్లో నిలబడి హాస్టల్కి వస్తాడు. కళ్ళపై నుంచి కాస్త కిందికి జారిన కళ్ళద్దాల్లోంచి ప్రేమని వెతుక్కుంటూ నాన్నొస్తాడు. అమ్మ తీయని ఆత్మీయతని, చెల్లి చిక్కని అనురాగాన్ని మీసాల కింది నారింజతొనల్లాంటి పెదాల్లో దాచుకొని వస్తాడు. వచ్చి రాగానే గందరగోళంగా అన్ని విషయాల్ని గుక్క తిప్పుకోకుండా గుండె సంచిలోంచి నా ముందు బోర్లిస్తాడు. నా లోతైన కన్నుల వైశాల్యాన్ని, చిన్నబోయిన నా ముఖాన్ని తేరిపారా చూసి, మంచిగున్నవారా, కడుపు నిండా తిను, మంచిగా చదువుకో అంటూ నా వేదన్నంతా తన కడుపులోకి ఒక్క బుక్కన మింగేస్తాడు. ముఖం మీద బండెడంత నవ్వు పూసుకొని గంటల్ని క్షణాల్లా విరిచేసి ఆనక చేయూపుతూ చీకట్లోనే తిరిగి వెళ్ళిపోతాడు.